నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే తెలుగు భాష కోసం అహర్నిశలు కృషి చేసిన మండలి వెంకట కృష్ణారావు పేరును అధికార భాషా సంఘానికి పెడతామని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు అని దివిసీమ ఉప్పిన సమయంలో ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివని, మహాత్ముని ఆశయాలను తూచా తప్పకుండా పాటించిన వెంకట కృష్ణారావు మనందరికీ స్ఫూర్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నేను ఈ కార్యక్రమానికి రావడానికి ఓ ముఖ్య కారణం ఉందని, నేటి తరానికి విలువలతో కూడిన రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియజేయాలని 1978-83 మధ్య కాలంలో మండలి వెంకట కృష్ణారావుతో ఎమ్మెల్యేగా కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చిందని, విలువలతో కూడిన రాజకీయాలు, సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని ఒకప్పుడు చూశామని, ఇప్పుడు పూర్తిగా విలువలు పడిపోయాయని, అడ్డదారుల్లో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఉంటున్నారని, గాంధీజీ ఆశయాలను తూచా తప్పకుండా పాటించిన మండలి వెంకట కృష్ణారావు మహాత్మునికి నిజమైన వారసుడు అని చంద్రబాబు అన్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ రోజు మనం విలువలు చూస్తున్నాం, ఒకసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు పెద్ద పెద్ద నాయకులు చూసాం, విలువలతో కూడిన రాజకీయాలు చూసాం, సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని చూసాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే పూర్తిగా విలువలు పడిపోయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా అడ్డదారులు డబ్బులు సంపాదిస్తే చాలని ఆలోచన కూడా వచ్చేసాయి. అలాంటి సమయంలో మనందరం ఒకసారి చూస్తే మండలి వెంకట కృష్ణారావు గారు గాంధీజీ ఆశయాల్ని తూచా తప్పకుండా పాటించి నిజమైన గాంధీజీగా, ఆయనకు వారసులుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సేవలు అందించిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా నివాళులర్పించడం మన బాధ్యతను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. నా దగ్గరికి బుద్ధప్రసాద్ గారు వచ్చారు. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రిని చూశాను. వెంకట కృష్ణారావు గారితో కలిసి ఎమ్మెల్యేగా ఉండే అవకాశం నాకు వచ్చింది 78-83లో. అదే మరికి అంత మునుపు దివ్యసీమలో ఆయన పడిన తపన, ఆయన చేసిన సేవ ఒక్క భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం చర్చించుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి ఉన్నతమైన వ్యక్తి, ఒక మంచి ఆశయాల కోసం పనిచేసిన వ్యక్తి యొక్క శత జయంతి అన్నప్పుడు నేను ఒకటే అన్నాను, తప్పకుండా వస్తానని బుద్ధప్రసాద్ గారికి చెప్పాను. చరిత్ర ఉన్నంత వరకు చిరస్థాయిగా ఈ ప్రాంతవాసుల గుండెల్లో నిలిచే వ్యక్తి, గుర్తుండే వ్యక్తి మండలి కృష్ణారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా పరిధిలోని కోట్లు విలువ చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భూములను తప్పుడు పత్రాలు సృష్టించి అన్యాక్రాంతం చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చీడిల పోర్టు పరిసర ప్రాంతాల్లో కోటి విలువ చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములను గత ప్రభుత్వపు రాజకీయ నాయకుల కనుసన్నల్లో తప్పుడు పత్రాలను సృష్టించడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెవెన్యూ రిజిస్టర్ కార్యాలయాల్లో తప్పుడు సర్వే నంబర్లతో భూములను రిజిస్ట్రేషన్ చేయించి మరలా ఆ దస్తావేజులను దర్జాగా బయటకు తీసుకొచ్చి ప్రజలకు అంటగట్టడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు ఏదైతే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే సమస్యలు సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకెళ్తున్న తరుణం అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చేస్తుందని మంచి ప్రభుత్వం అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఈలోగా
ఒక విషయం మీకు గుర్తు తీసుకురావాల్సి వస్తుంది. గతంలో కూడా మీతో మాట్లాడడం, మీరు కూడా ఆ రోజు సహకరించారు. మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ రోజు వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఈ కాకినాడ నగరంలో ప్రభుత్వ భూములకి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ భూములను అమ్మడానికి ప్రయత్నం చేశారు. అలాంటివన్నీ కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా బయట పెట్టి ఆఫ్ చేయడం జరిగింది. ఆ భూములు అమ్మడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా రిజిస్టర్ గారికి, అదేవిధంగా అక్కడ కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టి ఆఫ్ చేయడం కూడా జరిగింది. ఏదైతే పోర్ట్ భూములు కానీ, చీడీలపోర భూములు కానీ అదేవిధంగా ఆఫ్ చేయడం జరిగింది. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అదే డాక్యుమెంట్స్ మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించి తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ఈరోజు అమ్మకాలు పెడుతున్నారండి మా ప్రభుత్వంలో. చూడండి, వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు ఇవే భూములు పత్రాలు సృష్టించి అమ్ముతుంటే ఆఫ్ చేసాం ఆ రోజున. మళ్ళీ అదే పత్రాలు డబుల్ డాక్యుమెంట్ సృష్టించి ఈరోజు అదే వ్యక్తులు మళ్ళీ ఈరోజు ఆ పత్రాలన్నీ పట్టుకుని అమ్మకాలు పెడుతున్నారండి అదే భూములు. ఈరోజు ఉదాహరణ మీకు చెప్పాలి, మీకు కూడా ఇస్తాం డీటెయిల్స్ అన్నీ కూడా. ఎక్కడ పోర్ట్ భూముల్లో సర్వే నెంబర్తో సహా 79 ఎకరాలు ఆ రోజు ఇదే భూమిని ప్రైవేట్ భూమిగా చూపిస్తే ఆ రోజు అడ్డుకున్నాం. ఆ రోజున అదేవిధంగా చీడీలపోరలో కూడా తప్పుడు పత్రాలు సృష్టిస్తే దాన్ని కూడా అడ్డుకున్నాం. ఇంత వివరాలన్నీ మీకు ఉన్నాయి. అదే ఈ రోజున అమ్మకాలు పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మోసం చేయడానికి, ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైన్ షాపు నిర్వాహకులు ఆందోళన చేస్తున్నారు. షాపులకు తాళాలు వేసి ఎక్సైజ్ ఆఫీసులో వైన్ షాప్ నిర్వాహకులు ఇచ్చేశారు. ఎక్సైజ్ అధికారుల వేధింపులు భరించలేకపోతున్నామని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి నెల ఎక్సైజ్ అధికారులకు మామూలు ఇవ్వకపోతే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చారు మేము 2 గంటలు చెప్పి కూర్చున్నాం. మీరు వెళ్ళిపోతారేంటి? గ్రూప్ వాళ్ళు తీసారు. ఇప్పుడు చెప్పండి, మీరు పిచ్చోళ్ళు ఇక్కడ కోర్టులకి బాగా పిచ్చోళ్ళు ఇక్కడ షాపులు ఏమని పబ్లిక్ అయితే చేయించండి. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు అవన్నీ కాదు. మీరు మమ్మల్ని షాప్ లో ఎక్కింగ్ వచ్చేసారు. షాప్ లో ఎక్కింగ్ వచ్చి మేము వచ్చిన గంట చేసి ఎక్స్చేంజ్ ఆఫీసర్ ఉన్నాం. మీరు మమ్మల్ని చూసి తీసుకొస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ద్వారా పోలీసు ఉద్యోగాలు సాధించిన 14 మందికి అభినందన సభ అమలాపురం సామ్రాట్ హోటల్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోకా సత్యబాబు, డిఎస్పీ టిఆర్కే ప్రసాద్ పాల్గొన్నారు. కులం మతం చూడకుండానే పేద ప్రజలకు సహాయపడమే పే బ్యాక్ టు ది సొసైటీ నినాదంతో శ్రీ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని ఎస్పీ మోకా సత్యబాబు అన్నారు. మాకు మార్గదర్శి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో పేదలకు విద్యను అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగం అంటే చిన్న ఉద్యోగం అనుకోవచ్చు, కానీ పేద కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగం ఒక వరం అన్నారు. ఒక్కొక్క ఉద్యోగానికి 70 మంది పోటీ పడ్డారంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవాలని సత్యబాబు అన్నారు. టీం సభ్యులందరికీ ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించినటువంటి ఈ యొక్క ఉచిత శిక్షణ కార్యక్రమానికి హాజరైనటువంటి వ్యక్తులలో 14 మంది కానిస్టేబుల్స్గా సెలెక్ట్ కావడం జరిగింది. కులాలకి మతాలకి అతీతంగా దీంట్లో అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి పిల్లలు, పేద పిల్లలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద పిల్లలు పోలీస్ కానిస్టేబుల్గా ఉత్తీర్ణులు కావడం జరిగింది. ఈ శ్రీ చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, అదేవిధంగా పూలే అంబేద్కర్ యూత్, వీళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వీరందరికీ కూడా గుంటూరులో శిక్షణ ఇప్పించడం జరిగింది, కోచింగ్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా కాకినాడలో శామ్ ఇన్స్టిట్యూట్లో కూడా వీళ్ళందరికీ ఫీజు పే చేసి అక్కడ కూడా కోచింగ్ ఇప్పించడం జరిగింది.
అదేవిధంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి 110 మందికి అమలాపురంలో, ముక్తేశ్వరంలో, అదేవిధంగా అంబాజీపేటలో ఫిజికల్ ఈవెంట్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు కూడా వాళ్ళకి అవసరమైనటువంటి పొద్దుటే ఒక పౌష్టికమైనటువంటి ఆహారాన్ని కూడా అందించడం జరిగింది. ఆ ఫిజికల్ ఈవెంట్స్లో అయినటువంటి వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్కి కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 14 మంది ఉత్తీర్ణులు కావడం చాలా ఆనందకరంగా ఉంది. భవిష్యత్తులో ఈ యొక్క విద్యా ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు మరిన్ని ఎక్కువ చేసి మరింత ఎక్కువ మందిని కోనసీమ ప్రాంతం నుండి, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ యొక్క ఉద్యోగాలలో, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలలోకి వెళ్ళడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని మార్కెట్ అయ్యన్న చెరువు వద్ద ఉన్న అతి పురాతనమైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వెనుక నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపంతో పాటు స్వామివారి నిత్య కళ్యాణం కోసం నిర్మించిన షెడ్డును ఆలయ నిర్వాహకులు, పూజారులు, దాతలు మరియు భక్తులు ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ఈ ఆలయం 200 సంవత్సరాల క్రితం పునర్నిర్మాణం జరిగిందని, ఇది చాలా పురాతనమైందని తెలిపారు. ఈ ఆలయంలో స్వామివారిని కొలిచిన భక్తులకు అనంత సంపదలు కలుగుతాయని, వారి గృహాల్లో శాంతి సౌభాగ్యాలు చేకూరుతాయని ఆయన చెప్పారు. ఈ గుడి యొక్క విశేషత ఏమిటంటే స్వామివారి యొక్క చాలా మహిమ గల విశేషమైన స్వామివారి కోరికలు ఎవరైతే కోరుకుంటారో వారి కోరికలు వెంటనే నెరవేరుతున్నాయి. స్వామివారు అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. వచ్చే భక్తులు వివాహం కానివారు, సంతానం చాలా లేట్ అయ్యి 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు కూడా అయిన వాళ్ళు వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకుని వారాలు, మంగళవారాలు, శుద్ధ షష్ఠులు అభిషేకాలు చేయించుకుని ఉపవాసం ఉండి, అలాగే సంతానం లేని వాళ్ళు రాత్రి ఇక్కడ గుడి ఆవరణలో నిద్రించి మరునాడు ఉదయమే లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తించుకుని స్వామివారి యొక్క అభిషేకం చేయించుకుని వెళుతూ ఉంటారు. అలాగే విద్య, ఉద్యోగం, ఆర్థికం, మానసిక ఆందోళన, దాంపత్య అన్యోన్యత లేని వాళ్ళు, అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళమని మారం పెట్టి తిక్కగా మాట్లాడడం, తిక్కగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఈ స్వామివారి అనుగ్రహం వల్ల అందరికీ కూడా మేము అభిషేకం చేసి చాలా భక్తులందరూ కూడా చాలా తృప్తి పడుతూ ఉంటారు. అలాగే అభిషేకాలు అందరూ కూడా విరివిగా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా వచ్చి నేనేవైతే చెప్పానో ఆరోగ్యం, విద్య, అలాగే సంతానం, వివాహం కాని వారు, మానసిక సమస్యలు, అన్యోన్యత లేకపోవడం, ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా స్వామివారి అనుగ్రహం వల్ల మీ అభిషేకం చేయడం వల్ల ఏదైతేనే పూర్తిగా 90% నెరవేరుతూ ఉన్నాయి. స్వామివారి విశిష్టత ఇది. అలాగే స్వామివారి యొక్క ఈరోజు తెల్లవారగట్ల 4:04 ఆ నూతనంగా నిర్మింపబడిన కళ్యాణ మండపము గృహప్రవేశము, మహాసంప్రోక్షణ, శాంతి హోమములు, అలాగే స్వామివారి నిత్య కళ్యాణ మండపము. చిత్తూరు జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. అక్రమ క్వారీ పనులను ఆపాలని బైరెడ్డిపల్లి మండలం తీర్థకుంట గ్రామస్తులు భారీ సంఖ్యలో కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్వారీ పెళ్లలతో తమ ఇల్లు, పంట పొలాలు పూర్తిగా నాశనం అవుతున్నాయని, పిల్లలకు బయటికి రావడానికి కూడా భయపడుతున్నారని, ఏ సమయానికి ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు ఉన్నామంటూ వెంటనే ఆ క్వారీని ఆపాలంటూ నిరసన వ్యక్తం చేశారు. తీర్థంగడ్డూరు గ్రామంలో కోరీ పని జరుగుతూ ఉంది. గ్రామంలో ఇండ్లు నెర్లు పగులుతూ ఉంది. స్కూల్ పిల్లలు పోవాలంటే భయపడతా ఉన్నారు. ఎప్పుడు ఏ సమయానికి ఏం జరుగుతుందో ఇండ్లు పడిపోయేది కావాలి పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఈ కోరీని ఆఫ్ చేసి మాకు న్యాయం చేయాలి సార్. అసలు మా ఊరు కూడా అసలు బయట నుంచి వచ్చి ప్రజలంతా నమ్మించి మేము కరెంట్ ఇచ్చేస్తాం, బోర్ వేపిస్తాం, మీకు ఫ్యాక్టరీ పెట్టి ప్రజలంతా మీకు వర్క్ చేపిస్తామని చెప్పి నమ్మించి అందుకే శివరాజు చేసుకుని మాకు మోసం చేసినాడు సార్. అందుకే సంతకాలు చేసుకుని మాకు మోసం చేసినాడు. ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన
గట్టూరులో వాళ్ళు కోరీ చేస్తా ఉన్నారు. మేము పోయి ఆపితే వాళ్ళు రాజకీయం తరఫున మాట్లాడుతూ ఉన్నారు కానీ మా నష్టాన్ని పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్ తగ్గపోతే వాళ్ళు ఏమంటారంటే మీరు ఎందుకు చచ్చిపోయినారు వస్తారు అని అడుగుతారు. అది కాదు మేము ఇంటికి వచ్చి మేము బండ మీద పోయి ఆఫ్ చేస్తే వాళ్ళు వస్తారు, అప్పుడు పరిగెత్తి వస్తారు పోలీసు వాళ్ళు. ఏదో ఒకటి సరి చెప్పిపోతా ఉన్నారు. కిషోర్ గౌడ్ని అడిగితే మాకు దీనికి సంబంధం లేదు, దయచేసి మమ్మల్ని దూర్చొద్దండా, మీరు పడుకోండి అంటారు. అట్లా మాట్లాడేసి ఇంటికి వస్తారు. గవర్నమెంట్ కాలంకి ఆ కోరికి 10 మీటర్లు కూడా లేదు, అది కూడా నరులు చెల్తా ఉంది. దాని గురించి అన్న మమ్మల్ని పట్టించుకోమని దాని గురించి అన్నా పట్టించుకొని మాకు న్యాయం జరగల. మేము ఎస్సీలు, మాది ఒకే ఒక ఎకరా భూమి ఉంది, అది కూడా కోరికి వెళ్ళిపోతా ఉంది. అది వెళ్ళిపోయినాక మేమేం బతకల్లా, మాకు న్యాయం చేయాల. ఎవరు ఆ వ్యక్తి? రాజకీయ నాయకుడు. వెంకటేష్ గౌడ్. ఏ పార్టీ? రెడ్డి. ఏ పార్టీ? టీడీపీ పార్టీ. మమ్మల్ని వైసీపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆఫ్ చేస్తా ఉన్నారు. మేము మాట్లాడే కొందరికి కిడ్నాప్ చేస్తున్నారు, మమ్మల్ని రేప్ చేస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. అమరావతిలో అవినీతికి అంతే లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ ప్రాంతంలో కడుతున్న కట్టడాల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చదరపు అడుగుకు 4,000 పెడితే 5 స్టార్ సదుపాయాలు వస్తాయని, కానీ 10,000 పెడుతున్నారని వ్యాఖ్యానించారు. 10% కాంట్రాక్ట్ ఇచ్చి 8% కమిషన్ వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక అమరావతిలోనే కాదని అన్ని రంగాల్లో కమిషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. మట్టి, గ్రావెల్, మైనింగ్ కంపెనీలు పెట్టాలన్నా కూటమి నాయకులకు కమిషన్లు ఇవ్వాల్సిందేనన్నారు. ఈ అవినీతికి పోలీసులు సైతం సహకరిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. చదువుల రంగం తీసుకున్న, పేదవాడి ఆరోగ్యానికి సంబంధించిన రంగం తీసుకున్న, వ్యవసాయ రంగం తీసుకున్న, లా అండ్ ఆర్డర్ తీసుకున్న, గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ తీసుకున్న, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని రకాలుగా తిరోగమనమే కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా పురోగతి, అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి. మరోవైపున విచ్చలవిడి కరప్షన్, ఎక్కడ చూసినా కానీ కరప్షన్ అనేది మామూలుగా లేని పరిస్థితిలో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎక్కడ నిలబడినా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు మన కళ్ళ ముందనే ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. డైరెక్ట్గా ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ అమ్ముతూ ఉన్న బెల్ట్ షాపులు ఎవరు నడపాలా అనేది ఆక్షన్లో పాడుతూ ఉన్నారు. ఆక్షన్లో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు పాడినోనికి బెల్ట్ షాప్ ఇస్తూ ఉన్నారు. ఆ బెల్ట్ షాప్ ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటు కళ్ళ ముందరనే అమ్ముతూ ఉన్నారు. అలా అమ్మించేది ఎవడు అని అంటే పోలీసులు దగ్గరుండి అమ్మిస్తూ ఉన్నారు. ఇది కరప్షన్ అన్నది కళ్ళ ముందనే కనిపిస్తూ ఉన్న కరప్షన్. ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి. ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ఇసుక అన్నది ఉచిత ఇసుక అంటున్నారు. ఉచిత ఇసుక ఎవరికి ఇస్తూ ఉన్నాడు అనేది దేవునికి ఎరక. కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉన్నది ఇసుకే మన ప్రభుత్వ హయాంలో కన్నా డబుల్ ద రేటుకి అమ్ముతూ ఉన్నారు. మన ప్రభుత్వ హయాంలో అన్న ఇసుకన్నా కనీసం సంవత్సరానికి 700 కోట్లు, 750 కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది రాయల్టీ రూపేణ. ఇప్పుడు రాయల్టీ రాకపోగా ఇసుకేమో డబుల్ రేటుకి అమ్ముతూ ఉన్నారు. ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా పేకాట క్లబ్బులు దగ్గరుండి నడిపిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేల క్యాండిడేట్లు. తిరుమలలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. స్థానికులు ఉండి ఈస్ట్ బాలాజీ నగర్ బాలగంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచరిస్తోంది. సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్ల వంటి సదుపాయాలు ఆయా ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. గుంటూరు నగరంలోని అరండల్పేటలో గల పుండరీకాక్షయ్య పార్కు వద్ద ప్రజలతో ముఖాముఖిలో పాల్గొనే చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఎన్నో రకాల విషయాలను నా దృష్టికి తీసుకొచ్చారని, రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్న మాధవ్ మిర్చి యార్డును మరింత బలోపేతం చేసి మౌలిక సదుపాయాలను పెంచుతామని వెల్లడించారు. మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే కార్యక్రమంతో మాట్లాడటం, ప్రపంచంలో జరిగిన పెద్ద పెద్ద పరిణామాలు, ప్రపంచ యుద్ధాలు, అలాగే ప్రపంచంలో గొప్ప గొప్ప మార్పులు కేవలం ఇటువంటి ప్రదేశాల్లో జరిగిన చర్చల కారణంగా జరిగిన ఆలోచనతోనే వస్తాయి. ఆ విధంగా మేము ఈ యొక్క పర్యటనలో భాగంగా ప్రజల్ని కలిసే మీరందరూ చెప్పాలని చెప్పి అనేక మంది పెద్దలు వచ్చారు. ఈ యొక్క పార్క్ సంబంధించి వాకర్స్ కూడా వాకర్స్ వచ్చారు. సో ఆ విధంగా ఎవరైనా ప్రారంభించవచ్చు, ఏ అంశం గురించి అని చెప్పచ్చు. మన ప్రాంతంలో పల్నాడు యుద్ధం వచ్చింది. పల్నాడు యుద్ధం రావడానికి కారణం ఏంటి? ఒక కోడి పందాల దగ్గర జరిగిన గొడవ కారణంగా జరిగింది. అలాగే మంచి జరిగిన, గొడవ జరిగిన అన్నీ కూడా
అనౌపచారికంగా అంటే ఇన్ఫార్మల్గా నేను గుంటూరు సంబంధించిన అంశాల గురించి అడగమన్నా నేను అంతర్జాతీయ విషయాలన్నీ అడిగాడు. ఆంధ్రప్రదేశ్కి యోగాంధ్ర అని నామకరణం చేశాడు. అయితే సార్థక నామకంగా మారే విధంగా స్వర్ణాంధం చేశాం. కనుక ముఖ్యమంత్రి గారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా యోగని సంతోషం ఇవాళ మీ అందరూ కూడా రావటం అనేక విషయాలు మీరు ప్రస్తావన చేశారు. తప్పనిసరిగా అవన్నీ కూడా అద్భుతం. కనుకనే ఆయన ప్రపంచాధినేతగా వచ్చాడు. కనుక ఆయన్ని అనుసరిస్తూ మేము ఆయన్ని ప్రేరణ పొంది మేము పనిచేయాలనుకున్నాం. అందుకే సో దే హ్యావ్ లాట్స్ ఆఫ్ ఇన్సైట్స్ బీయింగ్ గివెన్ బై దెమ్. డెఫినెట్లీ విల్ ఎమ్యులేట్ దెమ్. Definitely we'll be looking at solving the problems of the citizens. So we'll be seeing that lots of issues that are pertaining to Andhra Pradesh will be solved. So definitely we'll be seeing that market yards are strengthened. Lots of other facilities are being provided to this part. There are a lot of construction infrastructure development that is going to happen in Guntur. Outer Ring Road will help Guntur in many ways. The people who are living here should also be facilitated in getting jobs, employment and other opportunities to grow. So we'll be seeing that everything is in place and go according to the development plan of both center and state. మంగళగిరి కరెంటు కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన స్మార్ట్ మీటర్లు వద్దు అనే అంశం మీద జరిగిన ధర్నాలో వామపక్ష నాయకులు మాట్లాడారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి గత ప్రభుత్వం కంటే వడివడిగా వేగంగా స్మార్ట్ మీటర్లు బిగించి సామాన్య మధ్యతరగతి ప్రజల మీద మరింత పన్నులు భారం మోపడం మనం గమనిస్తా ఉన్నాం. ఇప్పటికే పెరిగిన రేట్లతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితుల్లో ఉంటే తినడానికి తిండి లేక 2 పూటలు కూడా సరిగ్గా తినలేని పరిస్థితిలో ఉన్న సామాన్య జనం మీద ఈ స్మార్ట్ మీటర్ల బాధుడు అనేది మరొక అదనపు భారం అవుతుంది. మరి గత ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితులనే నే ప్రభుత్వం కూడా అవలంబిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల్ని ఏ రకంగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చే ముందు సంపదను సృష్టిస్తూ ఉన్నారు. మరి పేద మధ్యతరగతి ప్రజల మీద పన్నుల భారం మోపి మరి ప్రభుత్వ సంపద పెంచుకుంటున్నారు. అంటే సామాన్యుడు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నది మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకి పన్నుల రూపంలో కట్టేటువంటి పరిస్థితి నేడు దాపరించింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కరెంటు ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతుంది. డిజిటల్ సేవల్లో భాగంగా అందుబాటులో ఉన్న వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ప్రజల చేతిలో ప్రభుత్వంలో భాగంగా అందుబాటులో ఉన్న వాట్సాప్ గవర్నెన్స్ పై సచివాలయ అధికారులు సిబ్బందితో అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా మంగళవారం బందరోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకురావడం జరిగిందని, దీనిలో భాగంగా ఒక్క నెంబర్తో 26 శాఖలకు చెందిన 200కు పైగా సేవలు ప్రతి పౌరునికి అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 అవగాహన కల్పించారన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా నేటి నుంచి ప్రతి నెల 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ర్యాలీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒకవేళ ఆ రోజు సెలవు రోజైతే మరుసటి రోజు నిర్వహిస్తామన్నారు. అవగాహన ర్యాలీలో గ్రామ, వార్డు సచివాలయాల విఆర్ఓలు, విలేజ్ సర్వే అసిస్టెంట్లు, వార్డు రెవెన్యూ సెక్రటరీలతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీస్ అసిస్టెంట్లు, వార్డ్ హెల్త్ సెక్రటరీలు, ఏఎన్ఎంలు కూడా ఈ ర్యాలీలో పాల్గొని అవగాహన కల్పిస్తారన్నారు. ఏపీలో త్వరలోనే సాధారణ తెలుపు రంగుతో పాటు ప్రకాశవంతమైన ఎరుపు, పసుపు రంగులతో రిఫ్లెక్టివ్ టేపులతో కూడిన అంబులెన్సులు రైమని దూసుకుపోనున్నాయి. వైకాపా సర్కార్ వేసిన నీలం రంగును తొలగించి అత్యాధునిక సాంకేతిక పరికరాలు అమర్చిన సరికొత్త అంబులెన్స్లను వీలైనంత త్వరలో కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడలోని కుశలవా కోచ్లో ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. సంజీవని పేరుతో తీసుకొస్తున్న 104 వాహనంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైద్యారోగ్య శాఖ మంత్రి సతీకుమార్ ఫోటోలను ముద్రిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.